వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇవాళ జూన్ 12 అంటే 2024 జూన్ 12వ తారీఖున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇవాళకి ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ ఏమో 2 ఏళ్ల సంబురాలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ మాత్రం వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు జరిగింది అంటూ దాని కారణాలను విశదీకరిస్తూ ఒక కార్యక్రమాన్ని చేశారు. 175 నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రోగ్రాం ఇవాళ మనకు అనిపించింది. ఈ నేపథ్యంలోనే అసలు 2 ఏళ్ల పాలనలో వైసీపీ అలాగే టీడీపీ వీళ్ళిద్దరూ చెప్తున్న మాటల్లో నిజమెంత, అంతేకాకుండా వాళ్ళు చెప్పడానికి సబ్స్టాన్షియల్గా కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఏంటి, వాటి మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు తుమ్మాటి మాధవరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాము 2 ఏళ్ల సంబురాలు జరుపుకుంటున్నాం మేము. 2 ఏళ్ల పాటు అంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం నుంచి దాటి మేము కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఓవైపు సంక్షేమము, మరోవైపు సంపద సృష్టి, అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధి అన్నదాన్ని మేము జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి వాళ్ళ ప్రజలకి మంచి చేస్తున్నామని చెప్తుంటే మీరేమో 2 ఏళ్ల వెన్నుపోటు అంటున్నారు. ఏంటి, ఎలా ఉందంటారు? అసలు మీ ప్రోగ్రామ్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చూస్తేనే వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయ్యారా, వెన్నుపోటా కాదనేది చాలా తేటతెల్లం అయిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మీరు ఏ కాన్స్టిట్యున్సీ అని చూడండి, అన్ని ప్రాంతాలు ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి ప్రజలు వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని మళ్ళీ విజయోత్సవం కింద పెట్టుకోవడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇది మళ్ళీ మీడియాలో కవరేజ్ కాకుండా వాళ్ళ సభ పెట్టి వాళ్ళ ఇళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని కుట్ర తెరపన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే సూపర్ 6 ఒక్కటే తీసుకుందాం, 6 లక్షల పెన్షన్లు తీసేసారు ఈ 2 సంవత్సరాల్లో, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. రెండోది తల్లికి వందనం ప్రోగ్రాం తీసుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయి 3వ సంవత్సరం అడుగు పెట్టారు. ఈ రోజు కొత్త స్కూల్లో ఓపెన్ అయినాయి. ఎన్నిసార్లు ఇచ్చారు సార్ ఈ 3 సంవత్సరాల్లో? ఇప్పుడు 3వ విడత ఇవ్వాల్సిన పరిస్థితిలో ఎన్నిసార్లు ఇచ్చారు? ఒక్కసారి ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఇచ్చారా అంటే నేనే 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి. ఒక్క బాపట్ల జిల్లాలోనే 9,150 మంది పిల్లలకి తల్లికి వందనం లాస్ట్ ఇయర్ ఇవ్వలేదని చెప్పి అఫీషియల్ రికార్డు డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యే ఎదురుగా మేము బయట పెట్టాం దాన్ని. ఒక జిల్లాలోనే 9,000 మందికి ఇవ్వలేదంటే దాదాపు మొత్తం మిగతా రాష్ట్రంలో జిల్లాలను కలిపితే దాదాపు 4-5 లక్షల మందికి అది ఎగ్గొట్టిన పరిస్థితి. పెన్షన్లు 6,000 తీసేశారు. నిరుద్యోగులకి డైరెక్ట్ గా వెన్నుపోటిది. కట్టప్ప పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇస్తామని చెప్పి ఇప్పుడేం మాట తప్పారు. అసలు నిరుద్యోగ భృతి ఊసే లేదు, మళ్ళీ ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతకంటే పచ్చి మోసం ఇంకొకటి ఉండదు. ఇది వెన్నుపోటేనా? ఇదే కాకుండా మహిళలకు బస్సు అన్నారు. అసలు ఆ బస్సు ఎక్కడ ఉందో, ఎక్కడ ఎక్కుతారో ఎక్కడ దిగాలో తెలియని పరిస్థితిలో ఈరోజు మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలు ఏ పథకం తీసుకొచ్చారు? ఏ స్కిల్ ఇచ్చిన హామీల్లో 1,25,000 కోట్ల రూపాయల హామీలు ఎన్నికల్లో ఇచ్చి వీళ్ళు అధికారంలో రావడం జరిగింది. ఒకటైతే, రెండోది పరకాల ప్రభాకర్ చెప్పిన దానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన కార్యక్రమాలన్నిటికీ ఆయన విత్ ఆధారాలతో బయట పెడితే వీళ్ళు 48,50,00,000 ఓట్లు 12.5% ఎంత ఓట్లు మళ్ళీ పోలింగ్ చేసుకుంటే నైట్ ఎవరు ఉండేసారు ఆధారాలు చూపిమంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళు మొత్తం కానీ అసలు ఎవరు కూడా దాన్ని చూపించలేని, సాక్ష్యాలు లేని పరిస్థితుల్లో ఎవ్వరు నోరెత్తట్లా. ఆ వెన్నుపోటు ఒకవైపు అయితే ప్రజలకు చేసింది వెన్నుపోటు ఒకవైపు. ఇవన్నీ ఒకవైపు పెట్టుకుంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా సార్ కూటమి ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 60 నెలల్లో కలిపి మేము చేసినప్పుడు 3,33,000 కోట్లు అయితే మీరు 24 నెలలకే 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. కానీ మేము సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు 33 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీస్, ఇవన్నీ కూడా మేము డెవలప్మెంట్ తీసుకొచ్చాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. మేము వచ్చి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని గాడిలో పెడుతున్నాము. వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు చేసిందే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే 60 నెలల్లో 3.5 లక్షల కోట్ల అప్పు చేయడం ఆర్థిక విధ్వంసమా? 20 నెలల్లో 3.5 లక్షల కోట్ల అప్పు చేయడం ఆర్థిక విధ్వంసం అడుగుతాను సూటిగా. ఆ ఒక్కదాని సమాధానం చెప్పానండి, మేము దేనికైనా ఒప్పుకుంటాం వాళ్ళని. 60 నెలల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా 3,35,000 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి
ఈ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకుని నడిపింది. 33 సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. అది ఆర్థిక విధ్వంసమా? 24 నెలల్లో మీరు 3.5 లక్షల కోట్లు తెచ్చి ఒక్క రూపాయి ఏ పథకానికి పెట్టకుండా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మీరు చేసేది ఆర్థిక విధ్వంసం అనే సూటిగా అడుగుతా ఉన్నా. ఆ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పమన్నాను సార్. 60 నెలల్లో చేసిన అప్పుకి 20 నెలల్లో చేసిన అప్పు సమానమైనప్పుడు ఏది ఆర్థిక విధ్వంసం అడుగుతా ఉన్నా. మా డబ్బులు మేము లెక్క చెప్తున్నాం. 2,72,000 కోట్లు మేము స్ట్రైట్ గా డీబీటీ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చాం. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాం. కానీ ఒక్క రూపాయి మేము ఎక్కడ మిస్యూజ్ కాకుండా గవర్నమెంట్ నడిపితే మీరు ఈ రోజు 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2 సంవత్సరాల్లో డబ్బులు ఏమైపోయినాయో ఎవరికి జవాబుదారితనం లేకుండా కానీ మీడియాని అడ్డం 63 లక్షల పరిస్థితి తప్ప. అవును, అంటే బాధ 63 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు గత అదే 6 లక్షల ప్రభుత్వ మంది హయాంలో తగ్గించారు. ఒక పెన్షన్ ఒకటే పెన్షన్ మేము కూడా ఇచ్చాం కదా సార్. అదే 5 సంవత్సరాలు మేము 2 కూడా నుంచి 3,000 చేయడానికి మీరు సమయం ఏమో ఆల్మోస్ట్ 5 సంవత్సరాల సమయం తీసుకుంటే నేను వచ్చిన వెంటనే 4 ఇచ్చాం సార్. సంక్షేమ పథకాలు 33 అమలు చేసాం. ఈ రోజు 3 పథకాలు అమలు చేయలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు అన్నారు, గతంలో చెప్పారు కదా అబద్ధాలు, 10 లక్షల కోట్లు అన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ స్పీచ్ సాక్షిగా అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి తీరా అసెంబ్లీలోకి వచ్చి బడ్జెట్ లో ఎంత అప్పులు ఈ రాష్ట్రానికి అడిగితే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు ఏం చెప్పారు? 6,50,000 కోట్లు అప్పు ఉందని చెప్పారు. బయట చెప్పింది 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మళ్ళీ అసెంబ్లీ సాక్షి కూడా అబద్ధాలు మాట్లాడి, గవర్నర్ చేత కూడా అబద్ధాలు మాట్లాడించి వీళ్ళు ప్రజలు తప్పుదారి పట్టించి తప్పుడు తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధాలు ప్రచారం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా అందరం చూశారు. ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత నిజం తెలుసుకున్నారు. ఏ విషయంలో చూసినా వీళ్ళు ప్రజలకి అప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుంటే ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారం. మీరేమో వెన్నుపోటు అంటున్నారు మాధవ్ గారు, మీరేమో వెన్నుపోటు అంటున్నారు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాను, అనంతపురంకి బుల్లెట్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాను, పుట్టపర్తికి జట్టుకి సంబంధించి తీసుకొచ్చాను, జొన్నగడ్డలో ఇప్పుడు నేను బంగారాన్ని వెలికితీస్తాను, ఇంత సంపద సృష్టి చేస్తున్నా నేను 2 ఏళ్ల కాలంలోనే ఈ మాత్రం సాధ్యమైంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరేమో స్ట్రైట్ గా ఇప్పుడు 4వ సారి కదా సార్ ముఖ్యమంత్రిగా, మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు వెలికి తీయలేదు సార్ ఇవన్నీ? గతంలో మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తీయలేకపోయారు? ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. మా ప్రభుత్వ హయాంలో సార్ సెంచరీ ప్లైవుడ్ వచ్చింది, గ్రీన్ ప్లే వచ్చింది, ఇండోసోల్ వచ్చింది. మా టైంలోనే పోర్ట్లు మొత్తం తీసుకొచ్చింది మేము. అభివృద్ధి అంటే సార్ పోర్ట్లు, నేషనల్ హైవేలు తీసుకొస్తేనే ఈ రోజు ఈ పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది మా ప్రభుత్వం. వీళ్ళు 14-19 మధ్య కాలంలో ఏమి చేయలా, అప్పులు చేసి పక్కెళ్ళిపోయారు. నీరు చెట్టు అని చెప్పి కార్యక్రమాలు పెట్టుకొని అభివృద్ధి మొత్తం తీసుకొచ్చింది మేము. సంక్షేమం, విద్య అసలు మళ్ళీ ఎప్పుడూ లేని విధంగా విద్యని ఒక స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెడితే ఈరోజు మళ్ళీ ప్రైవేటు విద్యా సంస్థలకు దారాదత్తం చేసే విధంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వ విద్యను మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే 20,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. 3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలు కూడా హాస్పిటల్ మొత్తం బోర్డులు పెట్టేసింది, నో సర్వీసెస్ అని. అవన్నీ లేవు. మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ డబ్బులు లేవు. కానీ ఎటుపోయి 3.5 లక్షల కోట్లు అడిగితే సమాధానం లేదు, అసలు ఆన్సర్ చెప్పే పరిస్థితులు లేరు. కానీ పరిశ్రమలకు మాత్రం వీళ్ళ బినామీ కంపెనీలకు మాత్రం 99 పైసలకి 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా 99 పైసలకి ఇచ్చుకునే పరిస్థితి వైజాగ్ లో ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మేము. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సిటీకి కనెక్టింగ్ 6,000 కోట్లు గడ్కరీ గారు అనౌన్స్ చేసింది మా ప్రభుత్వంలో సార్. అది స్టీల్ ప్లాంట్ ఆపింది మేము అసెంబ్లీ తీర్మానం చేసి. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే. విధ్వంసం చేసింది వీళ్ళు. 14-19 మధ్య కాలంలో విధ్వంసం జరిగింది. దాన్ని మరి రెక్టిఫై చేస్తే మళ్ళీ ఈ రోజు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలకే 3.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి గవర్నమెంట్ నడిపితే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఎంత అప్పులు తెస్తే గవర్నమెంట్ నడుస్తుంది సార్? గతంలో ఉన్న అప్పు కాకుండా వీళ్ళు 8 నుంచి 10 లక్షల కోట్లు అప్పులు తీసిగా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరికి కట్టాలి రేపు? ఇది వెన్నుపోటు కాదని అడుగుతా ఉన్నా. ప్రజలు 1,25,000 కోట్లు హామీలు ఇచ్చి అవి అమలు చేయకపోగా నువ్వు దగ్గర 1,25,000 కోట్లు అంటే 6,25,000 కోట్ల హామీలు ఇచ్చావు. నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? కనీసం 1,00,000 కోట్ల హామీలు కూడా నెరవేర్చే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు. కానీ డీజిల్ రేట్లు చూసినా, కూరగాయల రేట్లు చూసినా అసలు పంట గిట్టుబాటు ధరలు లేవు. మ్యాంగో లాస్ట్ ఇయర్ అదే పరిస్థితి. ఈరోజు పొగాకు రైతులు మొత్తం రోడ్డు ఎక్కారు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. గవర్నమెంట్ నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారు. మీరు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారు. కానీ వాళ్ళంటుంది మెగా డిఎస్సీ పేరుతో 16,000 పైచీలకు వాటిని కంప్లీట్ చెప్పడానికి మాకు నోరు రావట్లేదు సార్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. వీళ్ళు 15 లక్షల రూపాయలు అకౌంట్ డబ్బులు వేయించుకున్నారు ఒక అమ్మాయి దగ్గర, జాబ్ ఇస్తామని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ప్రకాశం జిల్లాలో. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, కావాలంటే మీకు పంపిస్తా. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది.
15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు టీచర్ పోస్ట్ ఇస్తామని. ఉమ్, ప్రకాశం జిల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. మా ఓకే. కందుకూరు నియోజకవర్గం కరేడు పంచాయతీ అమ్మాయి దగ్గర వీళ్ళు 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి. రైట్. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా నేను వేగ్గా మాట్లాడలేదు సార్. ఎస్ మాధవరావు, ఒక్కసారి మీరు ఇంటరప్ట్ చేస్తారు ఇక్కడ. నేషనల్ టీమ్ ఆడిన వాళ్ళకి ఉద్యోగం లేదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగం ఉంది. Yes. ఎంత దుర్మార్గంగా ఈ రోజు టీచర్లు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇంకా మీకు నియోజకవర్గాల్లోకి వెళ్తే సార్, అసలు ఈ ప్రభుత్వ వైఫల్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంత దారుణ వైఫల్యం లేదు. రైట్. ఒక్కసారి మాధవరావు గారు, ఒక్కసారి మీరు ఇంటరప్ట్ చేస్తాను. రజనీ గారు, కన్నా రజనీ గారు రాజకీయ విశ్లేషకులు, మనతో పాటు అడ్వకేట్ కూడా అవుతారు, మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఒకసారి మాట్లాడడానికి. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. ఇవాళ 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఓవైపు అంటే కూటమి ప్రభుత్వం ఏమో సంబరాలు జరుపుకోవాలి ప్రజలను కోరుకుంటుంది, వైసీపీ ప్రభుత్వం ఏమో మీకు 2 ఏళ్లలో వెన్నుపోటు పొడిచారు కాబట్టి దీని మీద మీరు నిరసనలు తెలియని చెప్పి వైసీపీ అడుగుతోంది. సో ఏంటి ప్రజలు ఏం చేయాలంటారు? సార్, ప్రజలు నిరసన అనేది ప్రజలు అంటే వాళ్ళు డిసైడ్ అవుతారు సార్. పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వైసీపీ వచ్చి వెన్నుపోటనో లేకపోతే ఇంకోటి కూడా చెప్పబడలా. ఎందుకంటే ప్రతి ఇంటికి అందే పథకం ఈ ట్రిప్ ఎందుకు రావటం లేదు? గత 2 సంవత్సరాలు అంటే వీళ్ళు పరిపాలించిన దగ్గర నుంచి ఏ పథకాలు ఎందుకు రావట్లేదు? ఇంటింటికి వచ్చి సరుకులు, కూరగాయలు లేకపోతే పథకాలు వచ్చినాయి అనే వాలంటీర్ వ్యవస్థలు ఏమైపోయినాయి? మీకు 5కి 10,000 కల్పిస్తామన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచిస్తుంది. అదే మాదిరిగా ప్రతి అవ్వ ఆలోచించింది. పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? కానీ అదే మాదిరిగా పెన్షన్ కి సంబంధించి మనం ఆలోచిస్తే అసలు ఒక తల్లి చెల్లి పక్కన ఉండి పెన్షన్ కి నన్ను 1వ తారీఖు తీసుకెళ్తావా, నేను నడవలేను, కొంచెం మా అబ్బాయి వచ్చాక వస్తాం సార్, వేలు ముద్ర వేయడానికి నేను ఇంట్లోంచి రాలేను, ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా ప్రతి అవ్వాతాతకి సమస్యలు తెలుసు. ఈ రోజు కూడా భర్త చనిపోయిన పెన్షన్ రాక ఎంతో మంది ఆడబిడ్డలు, నాకు 3 బిడ్డలయ్యా పెన్షన్ రాలేదు అంటూ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అడిగిన పరిస్థితి చూసినాం. ఇవంతా కాకుండా డిఎస్సి విషయం మనం చూస్తూనే ఉన్నాం సార్. ఇంకా నిన్న జగన్ గారు అసలు ఎంత బాగా అనలైజ్ చేసినారంటే, ఆయన ప్రభుత్వం ఉన్న ప్రతి టైంలో పేపర్ లీక్లు కామన్, 10th, ఇంటర్, సైన్స్ పేపరు, మ్యాథ్స్ పేపరు, లేకపోతే డిఎస్సి, ఎస్ఏ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా లీకులు అంటూ ఆధారపూర్వకంగా చెప్తుంటే బహుశా ఆ ట్రిప్ లో వచ్చిన ఉద్యోగులు చదువుకోలేని వాళ్ళేమో, వాళ్ళ వల్లే లంచాలు అయిపోతున్నాయేమో. ఎందుకంటే ఈ రోజు డిఎస్సి అంటే మంచి విద్యార్హత కలిగినటువంటి ఒక చక్కటి టీచర్ వస్తే ఎంతో మంది విద్యార్థుల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది. కానీ ఈ రోజు మీరు ఎవరికి ఇచ్చినారు అంటే, స్పోర్ట్స్ కోటాలో నేషనల్ టోర్నమెంట్లు కొట్టినవాడు, గోల్డ్ మెడల్ వచ్చిన వాడిని పక్కన పడేసి పార్టిసిపేషన్ టికెట్ అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నవాడికి పిలిచి మీకు 15 లక్షలు 20 లక్షలు అయితే మీకు వచ్చేస్తుంది, మీరు ఆ టైంకి వచ్చేయండి అని ఒకరికి. ఇంకొక ఆడబిడ్డ అయితే మొన్నటి వింటుంటే నాకు మాట్లాడుతుంటే కూడా కన్నీటి పర్యంతం అయిపోయిందండి. ఉద్యోగం వచ్చిందని అందరికీ చెప్పేసుకుందట, మెసేజ్ వచ్చింది, ఫోన్ వచ్చింది కదా అని. సామూహిక ప్రార్థన పెట్టుకుందామని అందరికీ చెప్పుకున్నామండి. అప్పటికే అత్తగారు వాళ్ళు, నీ భర్త చదువు కోసం ఇంత నీ ముఖాన్ని పెట్టుకున్నాడని తిడుతూనే ఉన్నారు. ఉద్యోగం కొట్టాను కాబట్టి సగర్వంగా దేవుడికి వందనాలు చెల్లించుకుందామని నేను ప్రార్థన పెట్టుకునే టయానికి మీకు రాలేదని మళ్ళీ వాళ్ళే చెప్పారు. ఏదైనా చేసేసుకోవాలేమో, సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితికి వెళ్ళిపోయానండి. కానీ ఇంతమందికి చదువు చెప్పే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పని చేయడం అంత చేతకాని పని ఇంకొకటి లేదు అంటూ బతకలేక చావలేక నలిగిపోతున్న పరిస్థితి అత్తింటి కుటుంబంలో గాని, సొసైటీలో గాని, చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ చెప్పుకున్నామండి. అంటే అసలు ఎటు వెళ్ళిపోతుంది సార్ వ్యవస్థలు నిజంగానే. అయితే ఒక పాయింట్ మీరు విశ్లేషించండి రజనీ గారు, ఒక పాయింట్ విశ్లేషించండి. ఇచ్చే పొజిషన్ కాదు సార్. ఒక ఎమ్మెల్యే వల్ల ఒక ఏరియా నష్టపోతుందేమో, కానీ ఒక స్కూల్ టీచర్ సరిగా లేకపోతే, ఒక ఉపాధ్యాయుడు సరిగా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది సార్. రైట్. అయితే ఒక పాయింట్ విశ్లేషించండి మీరు. అమరావతికి వ్యతిరేకమన్న అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ఉన్న కొంతమంది రైతులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. యువతకి వ్యతిరేకం అని చెప్పిన అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డిఎస్సిలో మేము నష్టపోయామని చెప్పి ఆ బాధితులు చెప్పుకున్నారు. వీళ్ళందరికన్నా కీలకమైన వ్యక్తి ఈ ప్రభుత్వం పడిపోవడానికి కారణమని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ సుగాలి ప్రీతి తల్లి మళ్ళీ వచ్చి మీరు వస్తేనే నాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ ఉంది అని ఆమె చెప్పుకునే పరిస్థితి. అంటే ఈ బాధితులంతా వెళ్ళి
విపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డిని కలవడము అంటే వాస్తవానికి అందరూ అసంతృప్తితో ఉన్నారు అన్నదానికి ఇది ఏమన్నా ఒక ఎగ్జాంపుల్గానో లేకపోతే ఒక కొలమానంగానో చూడాల్సిన అవసరం ఉందంటారా? సార్ అసలు 11 సీట్ల గల వ్యక్తి దగ్గరికి వాళ్ళు పోతున్నారంటే పోనీ మీరు వైసీపీ గురించి ఆలోచించడం మానేస్తే 2014-19లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు, ఆయన గెలుపుకు కారణం అయ్యారు. అవును. అయితే ఎంతో మంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వచ్చారు. అంటే ఆయన కలిసి ఉన్నప్పటికీ ఆయన తప్పుని ప్రశ్నిస్తారని నమ్మినారు కాబట్టి, అయ్యా నువ్వు దగ్గరుండి గెలిపించినావు చూడు చంద్రబాబు, ఇంకా మా భూములు బలవంతంగా తీసుకుంటున్నా, మాకు ఇచ్చే ఉద్దేశం లేదు, మా కోర్టులో పొలం వేసుకునే వాళ్ళం అంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. అదే మాదిరిగా ఎంతో మంది విద్యార్థులు వెళ్ళారు. అదే మాదిరిగా సుగాలి ప్రీతి తల్లి వెళ్ళింది. అరే నువ్వు ప్రభుత్వంలో ఉండగానే వీళ్ళందరూ కూడా చాలా మంది నీ దగ్గరికి వచ్చినారే, ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నావు కదా, నీ దగ్గరికి ఎందుకు రావట్లా అంటే నేను నాయకుడిగా గుర్తించడం మర్చిపోయింది ఈ రాష్ట్రం. నాయకుడు రంగు పులుముకున్నాడు, ఇతనికి నాయకుడు కాడు కాబోడు అని నమ్మిందా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే రైతులకి కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాను, లేకపోతే అదేంటది భవన కార్మికులకి ఇచ్చినాను, ఇలా చాలా చెప్తారు కదా. మరి ఈ 2 సంవత్సరాల్లో కౌలు రైతులను ఎందుకు వెనక్కి తిరిగి చూడలా? నీ చేతి డబ్బు ఇచ్చే డబ్బే కొట్టుకున్నావు కదా, ఈ రోజు గవర్నమెంట్ లో ఖాతాలోంచి డబ్బు నీ కౌలు రైతులకు ఇవ్వు. నీ చేతిలో ఒక సంతకమే కదా, నువ్వు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. ఆ రోజు నీకేమీ లేనప్పుడు ఒక ముద్దన్నం పెట్టావు, ఈ రోజు 10 మందికి పెట్టగల పరిస్థితిలో ఉన్నావు. కానీ 10 మందికి పెట్టగల పరిస్థితిలో ఉండి వెనక్కి లాక్కుంటున్నావా? అసలు ఏం చేయబోతున్నారు అర్థం కాలేదు సార్. వాళ్ళందరికీ ఈ రోజు ఒకే ఒక ఆప్షన్ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు భావించినారు. రాజధాని రైతులు ఆయన దగ్గరకు పోతున్నారంటే అదే రాజధాని రైతులు షామేనాల కింద కూర్చొని ధర్నా చేసిన వాళ్ళు, మీకు రాజధాని బాగా కడతామని, మాకు రాజధాని కడతానని చెప్పి మాకు కట్టకుండా ఇంకా బలవంతంగా భూములు వసూలు చేస్తారు ఏంటండి? అంటే అది బిగిన్ చేస్తాడా, ఇది బిగిన్ చేస్తాడా? వచ్చేది వర్షాకాలం, ఆయన ఇల్లు మాత్రం డెవలప్ చేసేసుకొని లాటరీలో ఆయనకి ఇళ్ల పట్టాలు స్థలాలు వచ్చేసినట్టుగా అన్ని మూకుమ్మడిగా ఒక దగ్గరే వచ్చేసినట్టుగా ఇల్లు కట్టేసుకున్నాడు. మరి మా ఇల్లు ఇంటి పట్టాలు ఇచ్చిన ప్లేస్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఆ రాయిలేసి మాకు చూపించడమో, సర్వే చేసి, లేకపోతే అక్కడ మాకు రోడ్ వేయడమో, లేకపోతే అక్కడ మాకు షాపింగ్ మాల్, హాస్పిటల్, థియేటర్ లో ఏమీ డెవలప్మెంట్ లేదండి. అలాగే మాధవరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు గారు లైవ్ లో ఉన్నారు, ఒకసారి తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి సార్, ఇక్కడ అమరావతి, పోలవరం అన్నవి చాలా కీలకమైన అంశాలు. అమరావతిని ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పరుగులు పెట్టిస్తున్నాం. పోలవరం పూర్తి చేయడం కూడా ఇంకొద్దిగా 1-2 స్టెప్స్ దూరంలో ఉంది అనే విధంగా ఇప్పుడు 2 ఏళ్ల సంబరాల్లో భాగంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని పూర్తిగా చంపేశారు, పోలవరాన్ని పక్కన పెట్టేశారు, ఇప్పుడు 2 మరొకసారి పట్టాలెక్కాయని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్ ఈ వాళ్ళు అబద్ధాలు మాట్లాడడంలో పచ్చిగా మాట్లాడతారు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు అమరావతి పేరు చెప్పి వాళ్ళు అక్కడ పెట్టింది ఎంత సార్? 6,000 కోట్లు. అమరావతి పేరు చెప్పి వాళ్ళు 14-19 మధ్యకాలంలో పెట్టింది 5,000-6,000 కోట్లు. అయితే గత ప్రభుత్వంలో మా డెసిషన్ మారింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 కోట్లు అని చెప్తున్నారు సార్. అంతే. వీళ్ళు ఇంతవరకు టెండర్లు పిలిచింది అంత, వీళ్ళు ఖర్చు పెట్టింది అంత పచ్చి అబద్ధాలు. ఈ 2 సంవత్సరాలు 50,000 కోట్లు పెట్టారా? అది పచ్చి అబద్ధం. ఇంకొకటి, నిన్న వారం క్రితం కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించి కానీ వాళ్ళ క్వార్టర్ సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు ఆర్డర్ పంపించింది. మాకు దగ్గర ఇన్ని లక్షల సేఫ్టీ కన్స్ట్రక్షన్ చేయండి, ఈ రేటు ప్రకారం మాకు చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్రం వీళ్ళకి ఇచ్చిన రేట్ అని తెలుసా సార్? 3,900, 3,700 రూపాయలు. రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ ఆఫీస్ బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి. కానీ వీళ్ళు ఈ రోజు ఇస్తుంది ఎంత అండి? వీళ్ళు ఆల్రెడీ 7,000 నుంచి 8,000 రూపాయలు నార్మల్ బిల్డింగ్లకి ఇచ్చి దానికి మళ్ళీ లిఫ్ట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ చెప్పి ఏసీలు అని చెప్పి వీటన్నిటికని చెప్పి మళ్ళీ ఫైర్ అని చెప్పి దాదాపు 3,150 కోట్లు మళ్ళీ జీవో ఇచ్చారు. మళ్ళీ నిన్న క్లాడింగ్ అని చెప్పి 2,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ లో పెట్టే పరిస్థితి చూసాం. అంటే మళ్ళీ ఇంటీరియర్ అని చెప్పి మళ్ళీ ఇంకో 2,000-3,000 కోట్లు 4,000 కోట్లు పెట్టిన పరిస్థితి వచ్చింది. ఇది దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేట్ ఎంత స్క్వేర్ ఫీట్ కి ఈ రోజు మీకు? మీరు బయట కాంట్రాక్టులు, ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తున్న రేట్ ఎంత? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? తప్పనిసరి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు రేపు అమరావతి ఏదైతే ఈ స్కామ్ ఉందో ఆ మంత్రులు కానీ మొత్తం కూడా వీళ్ళు క్యాబినెట్ కానీ వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ మళ్ళీ జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. వీళ్ళు కానీ ఇప్పుడుగా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలు తెలియదు అనుకుంటున్నారా? లేకపోతే ఇంజనీర్లు తెలియదు అనుకుంటున్నారా? లేకపోతే సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వమే మీకు 7,800 రూపాయలకి ఈరోజు స్క్వేర్ ఫీట్కి ఇస్తే మీరు 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఎలా ఇస్తారండి? స్కామ్ కాదని అడుగుతాం మేము డైరెక్ట్ గా. రైతులకు ఇంతవరకు రాళ్ళేసి ఇవ్వలేదు. అంతా
వీళ్ళు మభ్యపెట్టి వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రోజు ప్రజలను మోసం చేస్తా అటు ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇటు అందరినీ వెన్నుపోటు అనే దానికి ఇది ఒకటి ఎగ్జాంపుల్ అయితే, మీరు ఇంకొకటి ఇందాక మనం అనుకున్న పేపర్ లీకేజ్ విషయంకి వస్తే, నీట్ లీకేజ్, సిబిఎస్ఈ పేపర్ లీకేజీ, స్టేట్ పేపర్ లీకేజీ, డిఎస్సి పేపర్ లీకేజ్. సార్ మేము ఒక్కటి అడుగుతున్నాం సార్, మా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే మేము 131,000 సచివాలయ ఉద్యోగాలు సింగిల్ స్ట్రోక్ లో ఇచ్చాం, చిన్న అలిగేషన్ లేకుండా. కానీ ఈ రోజు 131,000 ఉద్యోగాలు ఇస్తే అలిగేషన్ లేకుండా చేయగలిగినప్పుడు 16,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు అమ్ముకున్నారని చెప్పి ఇన్ని ఆధారాలు సాక్ష్యాలు బయట పెడతా ఉంటే ఇంకా బొకాయిస్తారేంటి సార్? ఆధారాలతో మాట్లాడుతున్నాం మేము, ఎక్కడ మేము ఆధారం లేకుండా మాట్లాడలేదు. డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఎవరి అకౌంట్ డబ్బులు పోయి విత్ అకౌంట్ పేపర్ కూడా ఇస్తున్నాం మేము. మరి ఎలా సార్ వీళ్ళు మొత్తం పచ్చిగా అమ్ముకొని ఈరోజు సాక్ష్యాధారాలతో బయటకు వస్తే మాకేం తెలియదు, అది మాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని మాట్లాడతారు ఏంటండి వీళ్ళు? 131,000 ఉద్యోగాలు సింగిల్ స్ట్రోక్ లో ఇంత అలిగేషన్ లేకుండా ఇచ్చింది మా ప్రభుత్వం. 16,000 లేక వీళ్ళు కింద మీద పడుతున్న పరిస్థితి. ఈరోజు ఇంకోటి సార్, నేను మీకు ఇంకొకటి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, మొన్న ఫిబ్రవరిలో టీటీడీ లడ్డు విషయం ఆల్రెడీ మేము మాట్లాడిన తర్వాత, ఆధారాలను బయట పెట్టిన తర్వాత టీటీడీ ఈ కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని పక్కన పడేసింది. సిబిఐ రిపోర్ట్లో కానీ, సిట్ రిపోర్ట్లో కానీ, ఏకసభ్య కమిషన్ కానీ ఎక్కడ కల్తీ జరగలేదు, అవినీతి జరగలేదు గత ప్రభుత్వం అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చేస్తే, అవినీతి జరిగింది వీళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళు 320 రూపాయలు ఉన్న నెయ్యిని 650 రూపాయలకు అమ్ముకోవడానికి చేసిన కుట్ర, ఆ నింద మా మీద వేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని మానుకొని మళ్ళీ ఈ రోజు దయాస్ మీద చెప్తాడు టీటీడీని భ్రష్టు పట్టించారు, బ్రిటిష్ వాళ్ళు కూడా రాలేదని. బ్రిటిష్ వాళ్ళు కూడా ధైర్యం చేయలేదు తిరుపతి వెళ్ళిపోవడానికి, కానీ మీరు తిరుపతి లడ్డు అప్రతిష్ట పాలు చేసింది, తిరుపతి దేవస్థానం పవిత్రత అప్రతిష్ట పాలు చేయాలని చూసింది మీరు. ఆ విషయాన్ని అయితే కరాఖండగా ఏ వేదిక మీద మళ్ళీ చెప్తా, అది మాత్రం పాపం మళ్ళీ ఇప్పటికైనా వదిలేయండి, ఆ దేవుడు జోలికి వెళ్ళొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. కాకుండా సార్ హలో కంక్లూడ్ చేస్తాను. అన్నదాత సుఖీభావ విషయానికి వస్తే ఈరోజు రైతులు అల్లాడిపోతా ఉన్నారు సార్, వాళ్ళు గిట్టుబాటు ధరలు లేవు. పండిన పంటకి పొగాకు రైతులు, మామిడి రైతులు అందరూ రోడ్డు ఎక్కి తీయాలి, మిర్చి రైతులతో సహా. కనీసం పట్టించుకున్న పాపాన్ని పోకుండా విజయోత్సవాలు జరుపుకుంటారా? ఏ మొహం పెట్టుకు జరుపుకుంటారు సార్? నిన్న స్వచ్ఛందంగా పొగాకు రైతులు టొబాకో 27 దాకా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే అడిగిన పాపాన్ని పోలేదు. ఇంకొకటి, మొత్తం ఎమ్మెల్యేలు ఈ నిన్న వాళ్ళ పత్రికలో వచ్చింది సార్, మనందరం కూడా చూసాం, మొత్తం గేట్లు ఎత్తి పడేశారు సార్. వరదలు వచ్చినప్పుడు ఆలమట్టి నుంచి విజయవాడ దాకా ఎట్లయితే డ్యామ్లన్నీ గేట్లు ఎత్తేస్తారో, అవినీతికి ఈరోజు రాష్ట్రంలో 175 గేట్లు ఎత్తేస్తే, ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను సార్. మొన్న జరిగిన సీఎం రివ్యూలో ఆఖరి సీఎం నియోజకవర్గంలోనే రేషన్ బియ్యం అమ్ముకున్నారు అంటే, ఇక మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతా ఉన్నా. సీఎం కాన్స్టిట్యూన్సీలో బియ్యం అమ్ముకున్నారని చెప్పి ఆయన దృష్టికి వస్తే ఆయన వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అదే మాలాంటి కాన్స్టిట్యూన్సీలు అయితే సార్ అసలు మాటల్లో చెప్పే కాదయ్యి, ఒక పక్క పేకాట, ఒక పక్క ఇసుక, ఒక పక్క మట్టి, ఇంకో పక్క సార్ మీకు చెప్తున్నాను, అన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినాయి సార్, మేము ఆరోపణ కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలనే చెప్తున్నా నేను. ఏంటి సార్ ఇది? పనికి ఆహార పథకానికి ఎవరైతే వెళ్తారో వారానికి ఇంత అని చెప్పి కూలి పంట డబ్బులు తీసుకునే వాళ్ళ కాడి నుంచి 200 రూపాయలు వారానికి కమిషన్ తీసుకునే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన కుటుంబ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం, మళ్ళీ విజయోత్సవాలు చేసుకుంటారంట. రైస్ అమ్ముకుంటున్నారు, అసలు ఏది గంజాయి సార్, 2 సంవత్సరాలు గంజాయి అమ్ముకొని ఇప్పుడు రైడ్లు అని చెప్పి నేను ఒక్కరో 16 మందిని పట్టుకున్నారంట. ఒక రోజు 16 మంది దొరికారు, కానీ 2 సంవత్సరాలు ఎందుకు దొరకలేదండి? వీళ్ళు అమ్ముకుంటున్నారు, వీళ్ళకి ఎవరో కాంపిటీషన్ వచ్చారని చెప్పి వాళ్ళని పట్టుకుని లోపలేసే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అసలు మందు విచ్చల విడిగా కొన్ని లక్షల బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో మంచినీళ్ళు దొరకపోయినా మందు దొరుకుతా ఉంది. ఈ రోజు మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళంటే అభివృద్ధి అంట, ఒక పోర్ట్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక హైవే లేదు, ఏం చేశారని అభివృద్ధి సార్ వీళ్ళు? రైతులు మొత్తం అన్ని వర్గాల వాళ్ళని నిర్వీర్యం చేసి మోసం చేసి వీళ్ళు ప్రభుత్వం వెలగబెడతాం ముగ్గురు కూటమి నాయకులు. మళ్ళీ ఒకవైపు అభివృద్ధి అంట, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుందంట. ఈరోజు డీజిల్ పెట్రోల్ పరిస్థితి ఏంటి? ఈరోజు డాలర్ పరిస్థితి ఏంటి? ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, దేశాన్ని పెట్టుకొని మళ్ళీ వీళ్ళు వెలిగిపోతుంది, మేము అభివృద్ధి చేసామని మాట్లాడతారు. ఈ రోజు యువత రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది, ఢిల్లీ నుంచి గల్లీ దాకా. కానీ వీళ్ళకి అవన్నీ కనపడినట్టు ఈ సభలు పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. ఇంకా వచ్చే సంవత్సరం లోపే వీళ్ళ ప్రభుత్వం కూలిపోయిన ఆశ్చర్యపడాలని పని లేదు. ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి వీళ్ళకి ఆ నియోజకవర్గాలను తరుముకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 100% ప్రజలకి వెన్నుపోటే ఇది, రాష్ట్రానికి వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు. రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రజనీ గారు, కంక్లూడ్ చేద్దాము. నిన్న ఒక కీలకమైన పాయింట్ చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, చేసే తప్పులన్నిటికీ
ఎవరైనా ప్రశ్నిస్తే మీరు కాక్రోచ్లు అనుకుంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, మేము కూడా కాక్రోచ్ లాంటి వాళ్ళం, మిమ్మల్ని కంపల్సరీ ఇబ్బంది పెడతాము, చిరాకు పెడతాము అని చెప్పి. సో ఏంటి 2 years తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఏమంటుంది అంత కంక్లూడ్ చేద్దాం. సార్ ఇది ఎలా చెప్పాలంటే సార్, యువత తిరగబడుతుంది సార్. అంటే మూడు ట్రిప్పులు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో బాగా ఎక్కువైపోయింది సార్. సో అప్పుడు మనం మోడీ గారికి వ్యతిరేకం అంటే అందరూ మళ్ళీ కాంగ్రెస్ అనుకోవచ్చు. కాంగ్రెస్ కూడా కాదు, మేము కాక్రోచెస్ మేము బొద్దింకలమి, మీరు చేసే తప్పులు ఇలాగే ప్రశ్నిస్తాం, ఎక్కడంటే అక్కడికే వస్తాం అంటూ భలే మెసేజ్ ఇచ్చినారు సార్. ఆయన మెసేజ్ ఇవ్వడమే కాకుండా నీట్ ఎగ్జామ్స్ దగ్గర జరిగినటువంటి తప్పుని ఎలా అయితే ఢిల్లీలో యువత అందరూ బయటకు వచ్చి బొద్దింకలుగా తిరగబడి ప్రభుత్వాన్ని కూడా, పిఎం స్థాయిలో ఉండే ప్రభుత్వాన్ని కూడా కుప్పగూల్చబోతున్నారేమో అనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో తీసుకొస్తే ఈ రాష్ట్రంలో డిఎస్సికి ఇలాగే బొద్దింకలు బయటకు వస్తాయి. ఎప్పుడు వస్తాయో వెయిట్ చేయండి. ఇంకొకసారి నిద్రలో ఏమో స్వామి మావిగన్ అని గనక అంటే మళ్ళా గుండెపోటు వచ్చి పోయేలాగా ఉన్నాడు, నాకైతే తెలీదు, ఎవరన్నా అనకండి మావిగన్ అని అంటూ మళ్ళీ దాన్ని ఒక్కసారి గుర్తు చేసినారు. కాక్రోచ్ అని ఎలా గుర్తు చేస్తే ఢిల్లీ జంతర్ మంతర్ లో అదిరిపోయిందో అదే మాదిరిగా ఇక్కడ కూడా బొద్దింకలు బయటకు వస్తాయి, మేము కూడా కాక్రోచ్ వైపే అని గొప్పగా చెప్పినారండి. ఎందుకంటే అయితే మోడీ గారి వైపు లేకపోతే కాంగ్రెస్ వైపే కనపడతాయి. ఇక అంటే నేషనల్ పార్టీలు రెండే కదండి మనకు తెలిసినవి. ఈ రెండు కాకుండా తప్పుని ప్రశ్నించేది బొద్దింకల పార్టీ, యువత పార్టీ, కాక్రోచెస్ పార్టీ. సో ఆ పార్టీ వైపు నేను నిలబడతాను అంటూ భలే మెసేజ్ ఇచ్చినాడు. వాళ్ళు కూడా అసలు ట్విట్టర్ లో పోస్టులు పెట్టినారు, థ్యాంక్స్ అన్న మీరు మా వైపు ఉన్నందుకు అంటూ భలే గొప్ప మెసేజ్ ఇచ్చినారండి. సో చాలా అద్భుతం అనిపించింది. ఇకపోతే జంతర్ మంతర్ లాగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏదైతే విద్యాశాఖ మంత్రి గారి దగ్గర కూడా ఇలాగే బొద్దింకలు వెంటబడుతున్నాయని ముందుగానే ఒక మెసేజ్ ఇచ్చినారండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైతే గతంలో 2 లక్షల ఎగ్జామ్స్, 2 లక్షల పిల్లలకి సంబంధించిన ఎగ్జామ్స్ అండి, సచివాలయం ఎగ్జామ్స్ ఎక్కడ కూడా చిన్న లీకేజ్ పదాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలోనూ లేదండి. ఎవరి వల్ల కాదు, ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యే అవకాశం లేదు. కానీ కొత్తగా ఉద్యోగాలు సృష్టించింది గవర్నమెంట్ తో సరి సమానంగా ఈ బిడ్డలను అక్కడ కూర్చోబెట్టి ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ఎంతో మంది యువత కళ అండి. మేము చదువుకునేటప్పుడు కూడా చదివేవాళ్ళం, కానీ డిఎస్సీలు గ్రూప్స్ అందుకోలేనప్పుడు ఈ సచివాలయం ఉద్యోగాలు ఈజీగా వచ్చేసి ఉండేవి. ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. సంబరాల్లో పాల్గొన్నది ఎవరు, నిరసనలో పాల్గొన్నది ఎవరు? ఎందుకంటే వీళ్ళేమో సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారంటున్నారు, వైసీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో ఓన్లీ వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని వైసీపీ వైస్ వర్సా చెప్తోంది. ఎవరు సంతోషంగా ఉన్నారా, నిజంగానే బాధతో ఉన్నారా ప్రజలు? ఫైనల్ పాయింట్ కంక్లూడ్ చేసేయండి. సార్ సంబరాల్లో పాల్గొనింది నాకు తెలిసి ఆ నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాళ్ళు, లేకపోతే కాంట్రాక్ట్ లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే. కానీ ఏ పేద ప్రజానీకానికైనా మీరు పల్లెటూర్లలో వెళ్లి అడగండి, ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఎలాగో అలాగే గొప్ప విద్యని అందించి ఈ సచివాలయ స్థాపనకి గాని, లేకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా గాని, లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యకి సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ కూడా పల్లెటూరులో వెలిసినాయి అంటే అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి టైంలో కాదండి. 2 సంవత్సరాలు కరోనాలో పోగా 3 సంవత్సరాలు మాత్రమే అనుభవం లేని ఒక యువకుడు చేసినటువంటి ఒక అద్భుతాలండి. దీంట్లో ఇక ఎవరు సంబరాలు చేసుకుంటున్నారు అంటే సంబరాలు చేసుకునే వాళ్ళని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి చూస్తే వాళ్ళందరూ బాగా మంచి కాంట్రాక్టర్లు. మొన్నటి రోజు కనుక మిథున్ రెడ్డి గారు కనుక సీఎం రమేష్ గురించి మాట్లాడుతూ పార్లమెంట్ లో సీఎం రమేష్ గారి గురించి, ఇతను మంచి కాంట్రాక్టర్ అండి, అందుకని అతని కాంట్రాక్ట్ పోకుండా మాట్లాడతారు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా మంచి కాంట్రాక్టర్లు, డబ్బులు తిన్నవాళ్ళు ప్రభుత్వంలో. వాళ్ళు గత ప్రభుత్వంలో అద్భుతమైన పథకాలు వాళ్ళ వరకు కనపడుతున్న మేరకి జగన్ రెడ్డి గారే కనపడుతున్నారండి 29లో. ఎందుకు ఓడిపోయడం వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే మేమందరం ఓటేసినామే, ఎందుకంటే మేమందరం ఆయన పథకాలు గాని, ఆయన మమ్మల్ని కుటుంబ సభ్యులలాగా మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలు అంటూ పైన దేవుణ్ణి కింద మమ్మల్నే కదా నమ్మి ఎలక్షన్ కి వచ్చింది, మేము నిలబడ్డాం కదా, మరి ఎలా ఓడిపోయారు, ఎవరు ఓడించినారు అంటూ వాళ్ళు చాలా సందిగ్ధ పడుతున్నారు. మనకి 2 సంవత్సరాల తర్వాత పరకాల ప్రభాకర్ గారు చెప్పిన 3500 బూతులు బతుకులు బయటకు వస్తే 50 లక్షల ఓటింగ్ తీసి ఈ పార్టీ కలిపితే
ఈ రోజు కూడా ముగ్గురు కలిసి వచ్చినా 300 మంది కలిసి వచ్చినా నాయకుడు గెలిచాడు అనేది మా ఒకటి. నాయకుడు Yes. గెలిచే ఉన్నాడని ఈ రోజు కూడా వాళ్ళు నిన్న మొన్న ప్రార్థనా సమూహంలో కూడా ఆ పదాలు వింటున్నానండి. మా Right. నాయకుడు గెలిచే ఉన్నాడు అంటూ మాట్లాడుతున్నారు. సో ప్రజలకి ఇక ఎవరు సంబరాలు చేసుకున్నారంటే ఇక పచ్చ మీడియానే చెప్పాలండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే ఇటువైపు సంబరాలు, అటువైపు నిరసనలు, అక్కడ పాల్గొంటుందారు ఎక్కడ పాల్గొంటుందారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా రాష్ట్రం అన్నది అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలి, సంక్షేమం అన్నది ఖచ్చితంగా అందాల్సిందే. ఆ నేపథ్యంలో అప్పులు చేయాల్సిన అవసరం కూడా లేకుండా సంపద సృష్టించి ఆ సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో దాని వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.